రసాయన ఎరువులు అధికంగా వాడడం వల్ల పండే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయని రైతులు సేంద్రియ పద్దతులు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో ప్రకృతి రైతు కుదుప కృష్ణమూర్తి వ్యవసాయ క్షేత్రంలో గ్రామ వికాస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలు సంయుక్తంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఈ కార్యక్రమాన్ని ఎంత మంచి కార్యక్రమాన్ని రైతులకు చేసినందుకు గాను గౌరవనీయులైన శ్రీ కుదుప కృష్ణమూర్తి ఆదర్శ ప్రకృతి వ్యవసాయదారు అగమ్య గోచరమై మానవ మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు నూటికో కోటికో ఒక్కరన్నట్టు ఈరోజు అంకంపాలెంలో ప్రకృతి సేద్యం సేంద్రీయ సేద్యంలో ముందు నుంచి కూడా ఎంతో ప్రోత్సాహంతో పనిచేస్తున్నటువంటి మా సీనియర్ నాయకులు కుదుప కృష్ణమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో గో ఆధారిత ప్రకృతి సేద్యం మీద ఒక గొప్ప సదస్సు రైతులందరినీ కూడా సమీకరించుకుని భవిష్యత్తులో ప్రకృతి సేద్యం యొక్క అవసరం ఎంత ఉన్నది, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ ప్రకృతి సేద్యాన్ని సేంద్రీయ సేద్యాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పెద్దలు కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రజల్లో రైతుల్లో మార్పు రావాలి, రైతులందరూ కూడా ఈ వ్యవసాయపు మరలాలి, దీనివల్ల మంచి ఆదాయాలు సంపాదించవచ్చు, మంచి ఆహారాన్ని మన పిల్లలకు కానీ మన ప్రజలకు కానీ అందించగలిగిన వారు అవుతాం. దాని మీద ఈ యొక్క సదస్సు దానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంది. భవిష్యత్తులో రావులపాలెం కొత్తపేటలో కూడా రెండు ఈ యొక్క ఏదైతే ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు ఉన్నాయో వాటిని అందించడం కోసం రిటైల్గా అమ్మడం కోసం అక్కడ ఒక 2 కౌంటర్లు ఏర్పాటు చేయాలని 4 మండలాల్లో కూడా ఈ సదస్సులు ఏర్పాటు చేయడం ద్వారా రైతులందరూ కూడా ఈ ప్రకృతి సేంద్రియ వ్యవసాయం యొక్క మరలేలాగా దానికి ఏ విధంగా ఇది తోడ్పాటుగా ఉంటుంది, దీని యొక్క మంచి ఉత్పత్తులు ఏ విధంగా వస్తాయి, తక్కువ ఖర్చుతో ఏ విధంగా చేయొచ్చు, ఎక్కువ రాబడి ఆదాయాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అనేది వారందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. దానికి ఈ కార్యక్రమాన్ని నాందిగా ఈ యొక్క ప్రకృతి సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహిస్తామని తెలియజేస్తాం.